శౌనకుడు సూతనందుని ఉగ్రశ్రవ జన్మేజయుడు చేసిన సర్పయాగం బారి నుండి తక్షకుడిని కాపాడిన ఆస్తికుని కథ చెప్పు. నీ కథలు మధురంగా మనోహరంగా ఉంటాయి. ఉగ్రశ్రవుడు చెప్తున్నాడు. సత్యయుగంలో దక్ష ప్రజాపతికి కద్రువ వినతలు అనే ఇద్దరు కూతుళ్ళు ఉండేవారు. తండ్రి వారిని కశ్యపునికిచ్చి పెళ్లి చేశాడు. వారితో సంతుష్టుడైన కశ్యపుడు మీకేది ఇష్టమో అడగండి, వరమిస్తాను అన్నాడు. కద్రువ సమాన తేజస్సులైన 1000 మంది నాగులు కొడుకులుగా కావాలని అడిగింది. వినత అంతకంటే బలవంతులైన 2 కొడుకులు కావాలని అడిగింది. కశ్యపుడు తదాస్తు అన్నాడు. వారిద్దరూ ఆనందించారు. జాగ్రత్తగా గర్భాన్ని రక్షించుకోమని చెప్పి కశ్యపుడు అడవికి వెళ్ళిపోయాడు. సమయం కాగానే కద్రువ 1000, వినత 2 అండాలను కన్నారు. దాసీలు వాటన్నిటినీ నులివెచ్చని పాత్రలలో భద్రపరిచారు. 500 సంవత్సరాలు పూర్తి అయ్యాక కద్రువ యొక్క అండాల నుండి 1000 మంది పుత్రులు వెలువడ్డారు. కాని వినత అండాలు అలాగే ఉన్నాయి. సిగ్గుతో మాత్సర్యంతో వినత వానిలో ఒక దానిని పగలగొట్టింది. అందులో నుండి పైభాగం పూర్తిగా ఏర్పడి క్రింది భాగం ఇంకా ఏర్పడని ఒక శిశువు వెలికి వచ్చాడు. ఆ శిశువు క్రోధంతో, అమ్మా, ఏ సవతిని చూచి అసూయతో తొందరపాటుతో ఈ అండాన్ని పగలగొట్టి నన్ను అసంపూర్ణ శరీరునుగా చేశావో ఆ సవతికే 500 ఏళ్లు దాసీగా బ్రతుకు అని శాపమిచ్చాడు. మళ్ళీ అతడే జాలిపడి, ఈ 2వ అండాన్ని పగలగొట్టకుండా ఉంటే బలవంతుడైన కొడుకు పుడతాడు. అతడు నీ దాస్యాన్ని తొలగిస్తాడు. నీకు ఆ కోరిక కనుక ఉంటే ఈ 500 ఏళ్ళు ధైర్యాన్ని చిక్కబట్టుకొని ప్రతీక్షించు అని చెప్పి ఆకాశంలోకి ఎగిరి వెళ్ళిపోయాడు. అతడు అసంపూర్ణ శరీరంతో పుట్టడం వల్ల అనూరుడు అని పిలిచేవారు. తర్వాత సూర్యునికి సారథి అయి అరుణుడుగా ప్రసిద్ధి చెందాడు. ఒకసారి కద్రు వినతలు ఇద్దరూ కలిసి విహరిస్తుండగా వారికి ఒక దివ్యాశ్వం కనపడింది. అది అమృతమదన సమయంలో పుట్టిన శ్రేష్టమైన, బలిష్టమైన, సుందరమైన, దివ్యమైన ఉచ్చైశ్రవమనే గుర్రం. దానిని చూచి వాళ్ళిద్దరూ వర్ణించి చెప్పుకోసాగారు. అని చెప్తుండగా శౌనకుడు, సూతనందన, దేవతలు అమృతమదనాన్ని ఎక్కడ, ఎందుకు చేశారు? అప్పుడు ఉచ్చైశ్రవం ఎలా పుట్టింది అని అడిగాడు. సూతుడు అది విని అమృతమదన కథనం చెప్పడం మొదలుపెట్టాడు.